100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అంటే మీరు స్పెషల్గా మీ లైఫ్లో స్పెషల్ ఫ్రెండ్స్, స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా? వీళ్ళు కాకుండా పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు. సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద ఫ్రెండ్స్ అంటే హలో ఫ్రెండ్స్ అని సార్. నాకు గుండె నిప్పి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే. నాకు ఇండస్ట్రీలో నాకు మోరల్గా సపోర్ట్ చేసింది నాకు ఒక 5గురు ఉన్నారు సార్. కొంచెం పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెడదాం, ఆయన దగ్గర తర్వాత వద్దాం. ఓకే. బయట ఆడ కొంచెం అట్లా ఒక ఆయన ఇక్కడ నారాయణగూడలో ఉంటాడు, జయంత్ అని ఒక ఆయన. నాకు ప్రతి ఆడియో ఫంక్షన్కి వస్తుంటాడు. ఓకే. ఆయన వైశాస్ ఆయన కూడా. ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఓల్డ్ సిటీలో, హమీద్ భాయ్ అని, ఆయన కూడా. వీళ్ళిద్దరూ ప్లస్ నాకు సొంత బ్రదర్ అంటే ఎక్కువ. నా బ్రదరు మా అన్నయ్య ఎట్లో నాకు అట్లా. రంజిత్ రెడ్డి అని ఎస్ఆర్ గ్రూప్ హ్యాచరీస్, ఆయన సొంత తమ్ముడు కూడా ఎవడో అట్లా చేయడము, సొంత అన్నదమ్ముడు అట్లా ఉంటారు, మేము అట్లా ఉంటాం. ఈరోజు నేను ఈ లాస్ట్ 2 years 3 years నుంచి కూడా మేము ఇట్లా మా పౌల్ట్రీ ఇండస్ట్రీ లాస్ట్ 3 years కొంచెం బాగా. ఓకే. హ్యూజ్ లాసెస్ ఉన్నాయి అంతే ఇండస్ట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఇట్లాంటి టైంలో కూడా మనం తట్టుకొని ఇంత బాగా మనం చేసుకొచ్చామంటే బికాస్ ఆఫ్ రంజిత్ రెడ్డి అండి. ఒక రకంగా నాకు సొంత బ్రదర్ అనుకోండి. ప్రతి విషయం మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ఈ ఇండస్ట్రీ పరంగా వస్తే నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసి నేను ఉన్నారా అని నడిపించింది మా ఫైనాన్షియల్ సత్యరంగయ్య అని, మీ పేరు అయినా ఉంటారు. సత్యరంగయ్య ఆయనండి. సినిమాల్లో నాకేమన్నా నా కోసం అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మా గణేష్ డేట్లు, బన్నీ డేట్లు నేనున్నా అని చెప్పి నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసుకొచ్చాడు ఆయన. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నాకు మనసు బాగా బాధ అనిపించి, అమ్మ చిరాకు అనిపించి, ఏంద్రా ఇది అనిపిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తా. గురుగారు, డైరెక్టర్ గారు, ఇది ప్లాన్ ఏంటంటే ఆయన దగ్గర ఒక గంట కూర్చుంటే మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోద్ది, మొత్తం మళ్ళీ మన మీద మనకి కసి వస్తుంది, మళ్ళీ మనం పని చేసుకుని ఉంటాం. అది ఏంటి ఆయనతో అంత రిలేషన్ మీకు? అంటే ఎట్లా ఏర్పడ్డది? త్రివిక్రమ్ గారు నా ఫస్ట్ ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో జరుగుతున్నా. మా తీన్మార్క్ డైలాగ్ రైటర్ ఆయన. తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినాక పాపం గబ్బర్ సింగ్ సినిమాని తీన్మార్ అప్పుడు నేనే కొనటం జరిగింది, దబాంగ్ని. హీరో గారు సొంతంగా చేస్తారా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద అని చెప్పారు. చేసుకోండి బాబు, మొత్తం నేను ప్రొడక్షన్ చేసి పెడతానని చెప్పారు. అయినాక ఆ ఫ్లాప్ అయిన ఆ జర్నీలో హీరో గారు నాకు ఇద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యారు, గణేష్కి ఇద్దామని. త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళి ఈ సినిమా గణేష్ చేస్తే బాగుంటుందని చెప్పి నా కోసం సెట్ చేసి, గబ్బర్ సింగ్ అనే సినిమా ఇవాళ రూపురేఖలు దిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు త్రివిక్రమ్ గారు కూడా అంత ముఖ్యం. అంటే అది నా జీవితాన్ని నేను మార్చిన సినిమా కదా సార్. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అన్నా, పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అంటే నాకు ఒక బుక్ లాంటాడు. ఆయన ప్రతి విషయంలో ఆయనతో నాకు పర్సనల్ డీప్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంటాను. తీన్మార్ సినిమాకి త్రివిక్రమ్ గారు పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో వర్క్ చేశారండి, లేదంటే కొంచెం ఆయన వేరే ప్రాజెక్టులో బిజీ ఉండడం వల్ల దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అన్నది ఒక టాక్. నిజమేనా? ఇంతవరకు ఏం లేదు, బ్రహ్మాండంగా రాసి పెట్టారు. ఆ సినిమాలో ఈ కర్ణుడి సాగు 100 కారణాలని కానీ పాపం త్రివిక్రమ్ గారు కానీ కథలు ఎవరు లేదు, టైం లేక దాని మీద కొంచెం ఇంకా మనసు పెట్టలేదు. చూసారు ఆయన పాపం అన్నీ చేశారు సార్ ఆ సినిమా. ఏమో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు సార్ ఆ సినిమా ఎందుకు ఆడలేదు. నాకు గబ్బర్ సింగ్ కంటే అదే నచ్చింది ఎక్కువ, మరి ఏందో నా కర్మ. నాకు ఇప్పటికి కూడా సరే, ఇప్పుడు కూడా మీరు సినిమా చూడండి, పిండేస్తుంది గుండె, ఎందుకు ఆడలేదు మన చేతిలో ఏముండదేమో అని అనిపించింది. గబ్బర్ సింగ్ తర్వాత ఆ సినిమా పడి ఉంటే హిట్ అయ్యేదేమో. ఇప్పుడు రిలీజ్ చేసిన దాన్ని సరిగ్గా ఎడిటింగ్ చేసి త్రివిక్రమ్ గారితో చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అయ్యేది, డౌట్ లేదు. ఓకే. ఇంతే మర్చిపోయాను, కుటుంబం గురించి మాట్లాడడంలో మర్చిపోయాను. మీది ఉమ్మడి కుటుంబం, ఇప్పటికీ మీరు నాకు తెలిసి కలిసే ఉంటారు కదా, బ్రదర్స్ ఒకటే బ్రదర్. అదే బ్రదర్స్ అంటే మీరిద్దరు, అండ్ సిస్టర్స్ ఏం లేరు. సో చెప్పండి, ఉమ్మడి కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏంటి, మీరు దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఇప్పుడున్న యూత్కి మీరు అది ఎలా మెసేజ్ ఇస్తారు? ఎప్పుడు మా అన్నకి నాకు నీది నాదని రాలేదు సార్, ఇప్పటివరకు రాదు కూడా ఏమో. అట్లా శివబాబు బండ్ల అనే మావాడు, అవును, ఇప్పటివరకు మా ఇద్దరికి రాలేదు, అది రాదు కూడా ఏమో. ఎందుకంటే ఇక మా పెద్దదానికి మా అన్న బిడ్డకి పెళ్లి కూడా చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చేస్తాం కాబట్టి మాకు ఇక రాదు. ఇక మేము అందరూ అనుకుంటారు నీది నాది, అట్లా మా ఇద్దరి మధ్యలో ఉండదు మాకు. మేము అట్లా మా అమ్మ నాన్న మమ్మల్ని అట్లా పెంచారండి. ఓకే.
పిల్లల్ని కూడా అలాగే అనుకుంటున్నాం. మన చేతులు ఏమని సార్, మనం ప్లాన్ వేస్తే భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన చేతులు ఏమని చెప్పండి. మనం ప్లాన్ వేసుకుని వెళ్తాం, దారిలో యాక్సిడెంట్ అయ్యిందంటే షాద్నగర్ పోవాలని బయలుదేరుతాం, దారిలో యాక్సిడెంట్ అయితే మన చేతిలో లేదు కదా. మన ప్లాన్ అయితే కరెక్ట్గానే ఉంది, మరి భగవంతుడు యాక్సిడెంట్ కాకుండా చూడాలి. మీ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫెయిల్ అన్నారు కదా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నార్త్ నుంచి ఆర్టిస్టులు వస్తారు, హీరోయిన్, విలన్స్, లేకపోతే ఇంకా అదర్. మీరు ఢిల్లీకి కూడా రెగ్యులర్గా వెళ్తుంటారు. మీరు ఎట్లా? నేను ఇంగ్లీష్ హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతాను సార్. అవునా? ఓకే, అడుగుతున్నాను. నా బాధను వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఇది ఇంగ్లీష్ సాధనాలకు తెలిసినాక నాతో మాట్లాడతారు. కంటెంట్ అర్థం, నా బాధ అర్థం అవుద్ది, కంటెంట్కి ఇంటెంట్ ఎందుకు. ఈ ఫుల్ బట్టలు ఏమైనా తప్పులు ఉండొచ్చు కానీ నా బాధ వాళ్ళకి అర్థమైపోద్ది. కాజల్ గీజల్ అందరినీ ఎవరినైనా హీరోయిన్ ఇంగ్లీష్లో వాయించిపోతుంది వాడిని. ఫుల్ మీద కామెడీ చేస్తుంటారా? కామెడీ వర్క్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కామెడీ లేదు సార్. కామెడీ అనేది భాష మీద. సినిమా స్టార్ట్ అయ్యేదాకా డైరెక్టర్ని హీరోని నా ఫ్రెండ్స్లా చూస్తా. సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఎనిమిదిలా చూస్తా. ఎందుకంటే నా సినిమా నేను దెబ్బ కొడతారా అని నా మనసులో అట్టుంటా. అమ్మో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడాలని. సినిమా అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఎందుకంటే సినిమా అనే ప్రాణం సార్. అక్కడ మమ్మల్ని బతికిచ్చేది సినిమా కాబట్టి సినిమా తర్వాత ఏదైనా. కానీ మీరు సినిమా ప్రొడక్షన్, మీరు ఒక ప్రొడ్యూసర్ అంటే మీరు ఒక జస్ట్ ఏమంటారు కాంబినేషన్ సెట్ చేసే ఒక పర్సన్గా అయ్యారు, కానీ సబ్జెక్ట్ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవుతారా? తప్పకుండా అవుతా సార్, తప్పకుండా అవుతా. ఇప్పుడు దిల్ రాజు గారు లాగానో వాళ్ళ అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారా? నాకు బేసిక్గా ఏంటంటే సార్, రాజు వాళ్ళందరూ ఏమో సినిమాలు ఒక్కటే చేస్తారు. ఓకే ఓకే. నాకు ఆయన కూడా ఉన్నాయిగా రియల్ ఎస్టేట్స్, ఆటోమొబైల్స్, ఇవన్నీ వాళ్ళ బ్రదర్లు. నాకు 4 వ్యాపకాలు. నాకు నెంబర్ 2 ఏంటంటే సినిమాలు, చిన్న సినిమాలు తీయాలని ముందు ఉండేది కానీ భయపడేవాడిని సార్ నిజంగా, డబ్బులు పోతాయేమో రా అని. ఇప్పుడు ఫిక్స్ అయ్యా సినిమాలో కూడా డబ్బు ఉందిరా అని, మంచి సినిమా తీయాలని. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా శ్రీకాంత్ అడ్డాలతో వాళ్ళతో అనుకుంటున్నా. ఓకే, చిన్న సినిమాలు కూడా చేస్తాయి, పిచ్చి పిచ్చిగా చేస్తాయి సినిమాలకి, మంచి సినిమాలు చేస్తా, కథలో ఇన్వాల్వ్ అవుతా. నేను నా సినిమా చూసినప్పుడు ఇక్కడ తప్పు ఉందని మనసులో అనుకుంటే అదే ఆడియన్స్ తప్పేవాడు సార్. నేను ఇక్కడ తప్పు ఉంది అనుకునేవాడిని, తప్పు చూసుకునేవాడిని. నాకు తెలుసు సార్, నేను పనిచేసే డైరెక్టర్లు వీళ్ళు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు అందరూ ఏంటి నాకు తెలుసు అన్నీ. ఓకే ఓకే. కానీ అనేది మ్యాక్సిమం మీరు కొన్ని సినిమాలకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు 60 రోజులు అసలు నేను పట్టించుకోలేదు, పూరి జగన్నాథ్ వదిలేసాను, 2 అమ్మాయిలు. 100%. మరి అది అప్పుడు మీరు ఇన్వాల్వ్ కానట్టేగా? ఇన్వాల్వ్ కానట్టు అంటే అప్పుడు బాద్షా సినిమా షూటింగ్ జరుగుతుండేది. పూరికి నాకున్న రిలేషన్ అట్లాంటిది. అన్న బడ్జెట్ అన్న అనుకొని పంపించేవాడిని. 60-70 రోజులు వెళ్ళేవాడిని కాదు, పూరి గారి మొత్తం చేసి పెట్టేవాడు. ఓకే ఓకే. అక్కడ ఏంటి చిన్న కాంబినేషన్లో ఏదైనా సరే చిన్న క్లాష్ ఏమైనా వచ్చింది అక్కడ? 2 అమ్మాయిలతో పూరికి అర్జున్కి, అల్లు అర్జున్కి ఏం లేదండి చిన్న కాంబినేషన్, అలాంటివి చేంజెస్లో అట్లా ఏం లేదు. ఓకే. ఇంకోటి, మీరు కెరియర్ స్టార్ట్ చేసింది, అసలు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఒక ఆర్టిస్ట్ అవుదామని కదా, ప్రొడ్యూసర్ అవుదామని మీరు ఎప్పుడు అనుకోలేదు? డైరెక్టర్ అసలు వేరే యాక్టర్ అవుదామని చిరంజీవి గారు కట్టి పోటీ ఇద్దామని వచ్చాం. చిరంజీవి గారు ఫ్యాన్ వచ్చి ఈయనకి పోటీ ఇవ్వాలనుకునేవాడిని. ఎవరైనా అంటే హీరో అనేవాడిని, మనకు తెలియదు, ఇక్కడికి వచ్చినా తెలుసు ఇక్కడ సినిమా అంత ఉండదు అబ్బాయిని. సరే ఓకే, అంత ప్యాషన్తో వచ్చారు కదా, ఇప్పుడు ఏదో సడన్గా ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అవడం అనేది లక్ అంటారా, లేకపోతే నా వర్క్ అండి, నా కష్టం, కృషి పక్క. ఓకే, నా కృషి పవన్ కళ్యాణ్ బ్లెస్ దయ. ఓకే. అయితే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా వెళ్తున్నారు కదా, బట్ మీరు మెయిన్ ప్యాషన్ వచ్చి ఆ దాహం తీరలే కదా, మీరు ఆర్టిస్ట్ దాహం అయితే మీరు ఖచ్చితంగా తీరలేదు. అది తీర్చుకోవాలని ఉందా, లేదా అసలు పట్టించుకుని మోసపోయింది సార్ దాని మీద పోయింది. సినిమాలే తీయాలి, బాగా మంచి స్టూడియో కట్టాలి. నా 2 కొడుకులు, ఒక కొడుకుని ఇండస్ట్రీకి తీసుకురావాలి నిర్మాతగా, ఆయన కూడా యాక్టర్ చేయాలి, ఇండస్ట్రీని ప్రొడ్యూస్నే చేస్తా. ఓకే. ఒక కొడుకుని పోల్టీలో పెడతా. ఓకే. ఆర్టిస్ట్ గారిని చేయరు, హీరో. ఇద్దరు బాగున్నారుగా పిల్లలు? బాగున్నా చేయను, నా కొడుకు నిర్మాతం చేస్తా. ఇప్పుడే అన్నారు దేవుడు, మనం ఒక స్కెచ్ చేసి ఆయన నా స్కెచ్ ఇది, మరి దేవుడు ఏం చేస్తే మనం చెప్పలేము. ఇప్పుడు ఏదో తేజ గారు లాంటి వచ్చి మీ అబ్బాయి హీరో చేస్తా అంటే ఈ కూడా ఎందుకుంటాం? మీరు ప్రొడ్యూసర్ అవుతాను, మీరే ఉంచలేదు, నేను ఉంచే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.